కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం మెడికల్ కాలేజీలో దాన్ని నీతి ఆయోగ్ కూడా సమర్థించిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన మెడికల్ కాలేజీలు, పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ అనే స్కీమ్లో భాగంగా వచ్చిన దాంట్లో 50% సీట్స్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవచ్చు, సి కేటగిరీ అనేది. ఆ డబ్బులతో మేము ప్రతిమ కార్యక్రమాన్ని, ఆ నిధులతో హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నిర్మాణం చేస్తామని జగన్మోహన్ రెడ్డి టైంలో 50% ప్రైవేట్కి అమ్మేసే జీవో తీసుకొచ్చిన దాన్ని ప్రభుత్వ తరపున కానీ పార్టీ తరపున కానీ ప్రజల్లోకి అర్థమయ్యేలాగా మీ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే వాదన మీరు సమర్థిస్తారా? సార్, ఎక్కడా లేదండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ మీద నేను కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడడం జరిగింది. క్లియర్గా పీపీపీ మోడల్లో గవర్నమెంట్ కాలేజీలను ఈరోజు ఏదైతే ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆయన శంకుస్థాపన చేసినప్పుడు శంకుస్థాపనకే పరిమితమైన కాలేజీలు ఎన్ని, 70% క్లియర్ అయినవి ఎన్ని, 80% క్లియర్ అయినవి, 20%లో ఫౌండేషన్లో ఉండేవి ఎన్ని అని చెప్పి మేము ప్రజలకు క్లియర్గా చెప్పినాం. ఈరోజు పీపీపీ విధానంలోకి వచ్చిన తర్వాత కూడా 170 సీట్లు అదనంగా ఆయన స్టార్ట్ చేసినానని చెప్పుకుంటే కాలేజీల్లో కూడా 170 సీట్లు అదనంగా వస్తాయి అని చెప్పి ఇప్పటికే మేము చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తాను, అదే కదండి, ఈరోజు మీడియాను రెండు మార్గాలుగా వాడుకోవచ్చు. మంచికి వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు. ఈరోజు వ్యవస్థలన్నీ తప్పు పట్టించేదానికి, తప్పుదారిలో నడిపించేదానికి ఈ యాగి చేస్తున్నారు తప్పక ఎక్కడ నైతికత ఉంది? ఈరోజు మీరు మెడికల్ కాలేజీలు ఎంత మటుకు పూర్తి చేశారు? మదనపల్లి మా ప్రాంతంలోనే ఒక కుడిపక్కల పులివెందులు ఉంది. పులివెందుల నీ సొంత నియోజకవర్గం కాబట్టి 80% కాలేజ్ పూర్తి చేసినావు. కాలేజ్ ఫౌండేషన్ వేసిన రోజు నుంచే దాంట్లో ఉన్న చిన్న చిన్న పోస్టులు, టెక్నీషియన్స్ ఇట్లా పోస్టులు ఉంటాయి. 250 పోస్టులు వాళ్ళ అనుయాయులకే వేసేస్తారు అప్పుడే. అంటే నువ్వు నీ మెహర్బానీ కోసం, నీ యొక్క మనుషుల యొక్క లైవ్లీహుడ్ కోసం కాలేజీ పెట్టావు తప్పక ప్రజలకు, పేద ప్రజలకు సేవ చేయాలని ఎక్కడా లేదు. మదనపల్లిలో అయితే మీరు పోయి ఒకసారి పరీక్షించండి. కాలేజీకు ఫౌండేషన్ వేసిన పిల్లర్లు చూస్తే మనిషి వెన్నెముకంత లావు కూడా లేవండి, నిజంగా అంత దరిద్రంగా. ఇంకా ఎట్లా ఈ పక్కల మన అయ్యన్న పాత్ర, ఇప్పుడు మన ఎవరైతే స్పీకర్ గారు ఉన్నారో అనకాపల్లిలో చూడండి, ఎక్కడ నిజాలు లేవు. అంటే గట్టిగా మాట్లాడితే ఆధిపత్యం చూపించుకోవడం అనే విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు తప్పగా ఎక్కడా లేదండి. నిజంగా చెప్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే ఏలుబడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అక్షింతలు, తప్పు చేస్తే అక్షింతలు వేసేదానికి పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటానమస్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కాగ్ నివేదిక ఉంది, చూసినాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఆడిట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు ఈ రోజుకి కూడా రాష్ట్రం అధోగతి పాలైంది. ఎక్కడన్నా ఒకసారి విన్నారా? లిక్కర్ పాలసీలో రాష్ట్రంలో బజ్జీ కొట్టుకాడు కూడా జీపే వాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టాడు. అలాగే రేపు 10 సంవత్సరాలు నేను ఇంత మందు తాగిస్తానని చెప్పి దాని మీద లోన్ తీసుకొచ్చినాడు. భవిష్యత్తుగా అంతే చెప్తున్నా. ఆయన చేసింది అవి లేనిపోని అబద్ధాలు, అక్కలు చెల్లెళ్ళు అంటాడు. ఆయన టైంలో కల్తీ మద్యం వల్ల ఎన్ని వేల మంది చనిపోయినారు. 5 సంవత్సరాల్లో పక్కల రాష్ట్రాలకు పోతే స్కానింగో లేకపోతే సిటీ స్కాన్ తీసుకొని డాక్టర్ దగ్గరికి పోతే ఫస్ట్ పేషెంట్ ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంక నీకు లైఫ్ అయిపోయిందని చెప్పేవాళ్ళు. కల్తీ మద్యం వల్ల ఇందరి జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి 11 స్థానాలు వచ్చినాయి. అది గ్రహించల్లా. ఇంకన్నా రాజకీయ శైలిలో, రాజకీయ పందాలో మార్పు తెచ్చుకుంటే ఇంకా రేపు ఒకసారి 5-10 సీట్లు పెరుగుతాయి తప్పక ఇలాగా మెడికల్ కాలేజీల మీద, రైతుల మీద, వ్యాపారస్తులపైన, ఉద్యోగస్తులపైన కలుబొల్లి ప్రేమ చూపిస్తే మాత్రం ఈ సీట్లు కూడా కోల్పోతారు. మంత్రి గారు, మీరు రవాణా శాఖతో పాటు స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో కూడా మీ అధీనంలో ఉంది. పులివెందుల్లో ఒక క్రికెట్ స్టేడియంలో స్వయంగా భారీ అవినీతి జరిగింది అనేది వార్తలు వచ్చినాయి. దాంట్లో వాస్తవం ఏమైనా ఉందా? ఉంటే ఏమైనా చర్యలు ఉంటాయా? పులివెందులకు సంబంధించి సుమారు 100 కోట్ల రూపాయలు పెట్టి హాకీ స్టేడియం కట్టాడండి. ఎవరైనా ఒప్పుకుంటాం, కట్టాల. ఎందుకంటే నేను ఈరోజు స్పోర్ట్స్ మంత్రిగా ఉండా, నా నియోజకవర్గంలో కూడా ఒక 5 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం కడుతున్నా. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు.
ఎక్కడెక్కడో నిధులన్నీ డైవర్ట్ చేసేసి 100, 100, 20, 30 కోట్లు పెట్టి హాకీ స్టేడియం కట్టాడు. సార్ మీరు పోయి చూడండి. కట్టిన దానికి ఎవరు ఒప్పుకోరు. ఏ నియోజకవర్గం కాదు, ఏదైనా కూడా అప్రిషియేట్ అభివృద్ధి చేయాల్సిన జరగాలి. అంతా అవినీతే. ఎక్కడ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ శాఖలో కూడా క్లియర్గా అకౌంటబిలిటీ తీసుకొని పనిచేయలేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ అనుయాయులు హౌసింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, వాళ్ళ 5-6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఏదైతే టిట్కో హౌసింగ్ ఉంటే వాళ్ళకు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా చేశారా? అన్ని టోటల్ ఏదైతే తాడేపల్లి కొంప అంటారో అదే కొంప నుంచి 5 సంవత్సరాలు పరిపాలన సాధించారు. కాబట్టి అది కూడా ఈరోజు ఒక దయ్యాల కొంపగా తయారైంది. ఎందుకంటే ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే సెక్రటేరియట్కి పోయి పరిపాలన చేసే వ్యవస్థను హోమ్ రూల్గా చేసిన ఘనత నీకే దక్కింది. ఎందుకంటే యా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి పోకుండా పనిచేసిన పరిస్థితులు, అడపాదడపా క్యాబినెట్ మీటింగులు పెట్టుకోవడం, ఏదో 1-2 సార్లు 6 నెలలకు ఒకసారి అవి మీటింగ్ కూడా అవసరం కాబట్టి అప్రూవ్ చేయాలి కాబట్టి చేసేది తప్పక ఎక్కడా లేదండి. జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోవడం చాలా వేస్ట్. ఎందుకంటే ఆయనలో మార్పు లేదు. అలాగే రాష్ట్రానికి సంబంధించి ప్రజల మీద కానీ ఇక్కడున్న వ్యవస్థల మీద కానీ ఆయనకు నమ్మకం లేదు. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, ఎంతసేపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, సామాజిక వర్గాలు, అలాగే కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా ఇంకా కంటిన్యూ కావాలనుకుంటున్నాడే తప్పగా జగన్ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే అలాగా రిజెక్ట్ చేసింటే మనం కూడా ఒప్పుకునేవాళ్ళం. ఎంత జనాల్లో ఎంత వ్యతిరేకత ఉంటే 11 సీట్లు కమిట్ అయినారంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాలి.